ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు పౌలు ఈ దర్శనం చూసిన తర్వాత ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళాడు? అందుకే నేను చెప్తున్నాను, మారు మనసు లేని ప్రతి పనికి మారిన వాడు బోధకుడు అయిపోయాడు. యేసు క్రీస్తు శిలువ దర్శనము లేని ప్రతి పనికి మాలింది సేవకురాలు అయిపోయింది. అక్షర జ్ఞానముతోటి, ఆత్మజ్ఞానము లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకోకుండా బైబిల్ ట్రైనింగ్ అయిన ప్రతి పాస్టర్ కూడా వాడు దెయ్యం యొక్క అభిషేకం కింద ఉన్నాడు. ఎందుకనంటే అపోస్తలులు ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళలేదు, కేవలం యేసు దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు యేసుని వెంబడించారు, యేసు దగ్గర నేర్చుకున్నారు. వారు పెంతెకొస్తే మన పరిశుద్ధాత్మ దిగి వచ్చి వారు ఎదురు చూశారు. ఇప్పుడు వాళ్ళ మార్గదర్శి, వారి నాయకుడు ఒక సంస్థ నాయకుడు కాదండి, ఒక డినామినేషన్ నాయకుడు కాదండి, పరిశుద్ధాత్ముడే వారి నాయకుడు. అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో, ప్రతి స్థలమందు కూడా పరిశుద్ధాత్ముడే వారికి నాయకుడిగా ఉన్నాడు. మీరు అనొచ్చు, అక్కడ యాకోబు నాయకుడిగా ఉన్నాడు, పేతురు నాయకుడిగా ఉన్నాడు. నో, యాకోబు నాయకుడు కాదు, పేతురు నాయకుడు కాదు. యాకోబు నడిపించేది, పేతురు నడిపించేది కూడా పరిశుద్ధాత్ముడే. వాళ్ళు ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడిగారు, దేవుడు వాళ్ళకి సమాధానం చెప్పాడు. అందరూ ఏకత్వం, ఏక మనసు, ఏకాత్మ కలిగి హెచ్చు స్వభావం తగ్గు స్వభావం లేకోకుండా అందరూ సమానంగా ఉన్నారు. ఈనాడు ఒక మత నాయకుడి కింద, మత సంస్థ నాయకుడి కింద, నాయకత్వం కింద నువ్వు నడుస్తున్నావే, నువ్వు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద లేవు. వర్తమానములో ఉన్నవాడు కూడా వాడు పరిశుద్ధాత్మక నాయకత్వం కింద లేడు. వింటున్నారా? ఎందుకంటే ఈనాడు ఈ వర్తమానంలో సేవకులు కూడా సంస్థల నాయకులుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అది దౌర్భాగ్య పరిస్థితి. నువ్వెవరినైనా సేవకు పంపిస్తే ఆ సేవకు పంపించబడ్డవాడి మీద నువ్వు నాయకుడిగా, బోధకుడిగా, బాస్గా ఉండొద్దు. వాడిని పరిశుద్ధాత్మక అప్పచెప్పు. ఆనాడు పౌలుని, బర్నబాని పిలిచి వారిని అభిషేకించి, దేవుని కొరకు వారిని అభిషేకించి పంపించేశారు వాళ్ళని. ఆ తర్వాత పౌలు బర్నబా కలిసి లేరు. పౌలు చోటికి, బర్నబా చోటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి నాయకులు యెరూషలేములో లేరండి, వారి నాయకుడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అన్నావు, ఏంటో పరిశుద్ధాత్ముడు? దేవుని వాక్యమే నాయకత్వం. ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలండి? వాక్యం దగ్గరికి వెళ్ళాలండి. ఏదైనా వివాదం వస్తే ఎక్కడ పరిష్కరించుకోవాలండి? మోకరించి ప్రార్థన చేసి పరిష్కరించుకోవాలండి. వాక్యముతో సమాధానం తీసుకోవాలండి. ఏ పెద్దవాడి దగ్గరికి